ఓకే, మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్. నూతన వధూవరుల గురించి మాట్లాడడానికి కర్ణాటక నుండి ఎమ్మెల్యే గారు వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయనకి. దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా చప్పట్లు కొట్టట్లేదు. మీకు ఎలా పిల్లలు పిల్లలు నాన్న లేదండి, కూర్చొని అక్కడికి వెళ్ళి కుర్చీలో ఎందుకు తిరుగుతున్నారు అటు ఇటు. సో నూతన వధూవరుల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే గారికి వస్తారు. గట్టిగా చప్పట్లు. లెట్స్ వెల్కమ్ ఎమ్మెల్యే గారు. మీకు ఎన్నిసార్లు చెప్పండి, సర్వీస్ అక్కడ చెయ్యి, మొత్తం టీలు కాఫీలు అక్కడ కలజోరు తీయండి ఒకసారి. ఎమ్మెల్యే గారు చప్పట్లు కొట్టండి. ఎవరు అనుకున్నాను మీరేం సార్ అలా అంత పెద్ద మాట అన్నారు సార్. నూతన వధూవరుల గురించి తమ్ముడు ఇలాగను అన్ని పాటలు లేకుండా వచ్చాడా? ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మధ్యలో నడుస్తూ ఆయన అనలే కదా సార్. ఆయన అనక మీరే వేస్తున్నారు. మాట్లాడండి సార్. సార్ ఒక్క నిమిషం, నేను మాట్లాడే ముందు ఎవరు వీడియోలు తీస్తున్నారు, తీయొద్దని చెప్పండి సార్. తీయొద్దమ్మా, పెద్ద పనికొచ్చే ముఖం కాదు ఇది. మాట్లాడండి సార్. బాబు ఎవరా సార్? ఇతను వీడియో తీస్తున్నాను నన్ను. సార్ వీడియో డిలీట్ చేసి ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడండి సార్. ఏం సార్ మాట్లాడనివ్వండి సార్. ఈరోజు శుభదినం. నూతన వధువరులకు ఆశీర్వదించడానికి నేను ఎంతో దూరం నుంచి వచ్చాను, కర్రకన్న నుంచి వచ్చాను. ఆ రోజుల్లో సార్ 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 ఒకసారి మైక్ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడు. మైక్ అని చెప్పా లేదు, మాట్లాడు. ఓకే. ఆ రోజుల్లో అది 1947. అప్పట్లో నేను మా తాతగారు కలిసి. సిగ్గుందా? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, బుద్ధి ఉండాలయ్యా. ఏమైంది సార్? ఎవరో రోడ్డు కట్టంగా కారు పెట్టాడు, పార్కింగ్ మొత్తం ఎంత ఫుల్ ట్రాఫిక్. రోడ్డు కట్టంగా కారు సార్. బుద్ధి లేని ఎదవా, బుద్ధి లేని ఎదవా, సిగ్గు లేని ఎదవా, సిగ్గు లేని ఎదవా, బొచ్చు లేని ఎదవా, బొచ్చు లేని ఎదవా. అదిగా సార్ బొచ్చు లేని చెప్పలేం కదా సార్. వారికి బట్టతాలు ఉంటే మనం ఏం చేయగలం? అదిగా సార్. ఎవరు సార్ అంత ఫూల్ ఉంటాడు? బుద్ధి లేదు సార్. కార్ నెంబర్ సార్ 00 సార్. అది నా కారు సార్. అది అయ్యో సారీ అమ్మా, అది ఎమ్మెల్యే గారి కార్ అంట. అది ఒకటే వదిలేసి మిగతా కార్లను తీసేయండి ప్లీజ్ సార్. మాట్లాడండి. ఇలాంటి చిన్న చిన్న దగ్గర సార్ మీరు నన్ను మాట్లాడి ఒక నిమిషం. ఈ పని పాటలు అక్కడ వచ్చారనుకుంటున్నావా? ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే అట్లా వెళ్ళిపోతున్నావు. సార్కి హాయ్ చెప్పు. ఒక్కసారి మీరు ఇలా రండి సార్ ప్లీజ్ సార్. ఇతను ఎవరు సార్? ఇద్దరు అన్నదమ్ముల్లో ఉన్నారు. అవును సార్. అప్పుడప్పుడు నా విషయాలు అతను చేస్తుంటాడు, అతని విషయాలు నేను చేస్తుంటా సార్. ఇప్పుడు మిస్ అయ్యారు మన పుష్ప. ఏం సార్ ఇప్పుడు మాట్లాడండి సార్. ఆ రోజుల్లో నేను యోగి గారు కలిసి ఇదే ఊర్లో వచ్చాం. అది 1947. దయచేసి భోజనాలు తిన్న వాళ్ళందరూ ఆ ఖాళీ ప్లేట్లు 0000 అని కారు ఉంటుంది, అందులో నా కార్లు ఎందుకు పెడతారు? ఖాళీ ప్లేట్లు నాకే సార్. మీరే కదా సార్ పెళ్లి నుంచి వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ అడిగారు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఖాళీ ప్లేట్లు ఎందుకు సార్ నాకు? సరే ఖాళీ ప్లేట్లు ఎక్కడ ఉంచేయండి, మిగిలిపోయిన ఏమంటే కార్లో పడేవారు. మిగిలిపోలేదు కదా నాకు. మీరే కదా సార్ ప్లేట్లు వద్దన్నారు. నేను పక్క హైజీనిక్ లో ఉంటాను సార్. మీరు పక్కకి వెళ్ళి మాట్లాడాలి, చాలా ఉంది ఇక్కడ. అది 1947. ఆ రోజుల్లో నేను మా తాతగారు కలిసి జేఆర్సీ కంటిన్యూషన్లో వచ్చాము. అప్పుడు బేబీ. ఎవరా బాబు? బాబు కాదండి, నా బేబీ అండి. చిన్న పాప ఎవరో మిస్ అయిందంట. చిన్న పాప? చిన్న పాప కాదండి, ఈ బ్యాచ్ లో ఉన్నారు ఒక బేబీ. ఈ బ్యాచ్ లో బేబీ? ఈ బాబు అనుకుంటా, చిన్న బాబు. బాబు గారు ఆయనే. మమ్మీ బిలా రాజా కూడా బాబు. అదిగా సార్. మీరు నన్ను మాట్లాడిస్తారా? మీరు మాట్లాడుకుంటారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్. మీ బాబు తప్పిపోయారా? లేదు సార్, నా మొగుడు తప్పిపోయాడు సార్. మొగుడు తప్పిపోతాడు నాకు అర్థం కాదు సార్. ఒక్కడా ఇద్దరా ముగ్గురు? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం మాట్లాడతావు? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఉన్నాడు సార్. ఇప్పుడు ఇలారా మీ ఆయనకి జుట్టు ఉంటుందా? ఉండదు సార్. అయితే ఈడే ఉంటాడు. చిచ్చి, అంత చండాలంగా మాత్రం ఉండడు సార్. నేను చండాలంగా ఉన్నా? నాకేంటి సార్? నేను మాట్లాడుతున్నాను. ఏంటి శివ గారు? కాదండి, అతని పేరు రాంబాబు గారు. శివ గారు సార్ మీరు మాట్లాడుకోండి సార్. సార్ గురించి చెప్తాను. కాదు సార్, మరి నన్ను మాట్లాడిస్తారా మీరు మధ్యలో? మాట్లాడండి. ఓకే సార్. అది 1947. ఆ రోజుల్లో రెస్పెక్ట్ అంటే ఇది. అబ్బా ఏమండి గట్టిగా చెప్పని కొట్టండి సార్. అప్పటికి గొంతు ఉండిపోతుంది, మాట్లాడలేకపోతుంటే ఎవరు మంచి నీళ్ళు తీసుకొస్తారు అనుకుంటే ఈ పెద్ద మనిషి నా కోసం మంచి నీళ్ళు తీసుకొచ్చినందుకు గట్టిగా చెప్పట్లో థ్యాంక్స్ అండి. ఇదేంటి సార్ నాకు నీళ్ళు తీసుకొచ్చిన అతను తాగుతున్నాడు? ఆడు నీళ్ళు ఇవ్వడానికి రాలేదు, మూత రావట్లేదని వచ్చాడు. వీళ్ళు మూత రావట్లేదు నన్ను అడగాల సార్? రెస్పెక్ట్ ఏంటి సార్? పక్కకి వెళ్ళండి సార్, నాకు డిస్టర్బ్ అవుతుంది. ఏం కావాలి సార్? రెస్పెక్ట్. కిలో 2 కిలోలా?
నాకు టన్ను కావాలి సార్ ఇక్కడ. మా పంచ ఆయన దగ్గర 3 కిలోలు ఉందంట, తీసుకుంటా? నాకు వద్దు సార్, నా రెస్పెక్ట్ నాకు చాలు. లూజు కావాలా గట్టిగా కావాలా? గట్టిగానే కావాలా. అయితే మాట్లాడండి. అది ఆ రోజుల్లో 1947 నేను మా శ్రీనివాస్ గారు టీవీ సీరియల్లో నటిస్తూ. సార్ సార్ ఇలా వెళ్తే మనకంటే వస్తుందా సార్? ఏంటి సార్ అలా చూస్తున్నారు? సార్, వస్తుంది అలా వెళ్తే మనకి ఇలా వెళ్తే మనకుండా వస్తారు, వస్తుంది. చేయి నొప్పి వస్తుంది సార్. సార్ ఒక్క నిమిషం ఇంటాను సార్, చిన్న ప్రాబ్లం ఉంది, ఎవరితో చెప్పుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు సార్. అడగండి సార్. వచ్చినప్పుడు నా పర్సు వాడు కొట్టేశాడు. అయ్యో, నాకు ఒక 10K ఉంటే ఫోన్ కొట్టాను సార్. నంబర్ చెప్పండి. ఓకే ఏంటి చూడండి సార్, దేవుడు సార్ మీరు అడగగానే కొట్టారు సార్. ఒక్క నిమిషం సార్. కే 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 ఏంటి సార్, కే ని 10 టైమ్స్ పంపించారు. మీరు ఏమడిగారు? 10K అడిగారు, 10K కొట్టాను చూడండి. ఎక్కడి నుంచి వచ్చారా తింగరా కొడుకుడు? సైలెన్స్. వీడియో తీయొద్దాం మనం. సార్ తీసుకోండి సార్, నేను పబ్లిసిటీ సార్ రేపు పొద్దున ఆ సెల్ పేలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎందుకు వెళ్తా సార్? ఏమో రాష్ట్రం మీ ఫోటో తీసినప్పుడు సెల్ పేలిపోయింది. ఒక నిమిషం ఆగండి, అర్జెంట్ ఫోన్. హలో, ఏంటి ఏమైంది సార్? ఇప్పుడు దాకా ఏమది, ఇప్పుడు అయ్యేటట్టుంది. ఏమైంది సార్? హలో, ఏంటి అబ్బాయికి సీరియస్ గా ఉందా? ఒక్క నిమిషం ఆగు సార్, ఒక్క నిమిషం సార్. మీరు ఒక్క ఫోటో ఇవ్వండి, ఎందుకు సార్? దగ్గర నుంచి ఒక ఫోటో ఇవ్వండి, దగ్గర నుంచి ఆ గడ్డంతో. ఓకే సార్, ఒక ఫోటో పంపించాను చూడు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? ఓకే. ఏమైంది సార్? ఇంతకు ఏమైంది సార్? మా అబ్బాయికి 6 రోజుల నుంచి మోషన్స్ రావట్లేదు సార్. మరి మీ ఫోటో పంపించాను, ఫ్రీ మోషన్. నా ఫోటో పంపిస్తే బాబు ఊరుకోండి సార్ మీరు. అమ్మా ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది అసలు. ఎక్కడికి కూడా ఇంతవరకు ఇలాంటి ఫంక్షన్ నేను జూన్లో చూడలేదు. ఇంత అద్భుతమైన ఫంక్షన్ లో ఇలాంటి వాళ్ళు ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఇక డిస్టర్బెన్స్ ఎవరు చేయరు అనుకుంటా. ఇక నా ప్రసంగంలోకి వెళ్తే ఆ రోజు 1947 లో లవ్ యూ బగర్ రాజా. ఎక్కడదా రాజా? హలో రాజా, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను రాజా. తప్పుకోడు నా రాజా. ఇది మీ రాజా తప్పుకోడా? అవును రాజా. రాజా పేరు ఏం పేరు? రాజానే. రాజా పేరు రాజానా? సరే పిలుచుకో. రాజా కాదు మరి, మీ కూడా తప్పైంది. మమ్మీ ఏంటి మీ మమ్మీ వచ్చిపోయింది? మీరు నన్ను కంపించేసారు సార్. మీ మమ్మీ తప్పిపోయింది అంతే కదా? మీ మమ్మీ పేరు ఏం పేరు? మమ్మీ तुम उधर जाओ, क्या हुआ भाई? जाके पूरा लेके आ जाओ. వాడు ఎవరనుకున్నారు? ఎవరు సార్? ఈ హోటల్లో పనిచేస్తున్నాడు. ఆడ పిచ్చి పెట్టి తిరుగుతుంటే ఆడితో మాట్లాడతారు. మాట్లాడండి. అదిగా సార్, వాళ్ళ మమ్మీ తప్పిపోయిందని అంటున్నారు. చనిపోతుంది. ఓకే. 1947 అది 1947 ఆ రోజుల్లో ఏం జరిగిందంటే నేను మా కాదు. ఆ చిన్న పాప తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే తీసుకొని వెళ్ళాలి. ఏమైంది సార్? నేను పిల్లలు పట్టుకెళ్ళి తిరుగుతున్నారంటే ఇక్కడ. అంటే మీరు నన్ను చూపెట్టి మిమ్మల్ని చూసాక డౌట్ వచ్చింది నాకు. అప్పుడు చిన్న పాపని తీసుకెళ్ళండి సార్. చిన్నపిల్లలు ఆమె జాగ్రత్తమ్మా సార్. నన్ను గెస్ట్ గా పిలిచారో దొంగ అనుకుంటున్నారా ఏంటి? నాకు ఇప్పుడు ఇంత మంచి పెళ్లి పిలిచి నన్ను ఏంటి ఆ రోజుల్లో? ఒక నిమిషం, ఇంగ్లీష్ ప్లేట్ లేదు తెలుసుగా, డస్ట్బిన్ లేదండి. అన్నం పెడతాను సార్. ఏం సార్ ఎంగిల్ ప్లేట్లు అంటే నన్ను చూస్తే నా ముఖం ఎలా కనబడుతుంది సార్? నిజంగా మీతో కామెడీ చేయడం, నేను చెప్పిన డైలాగ్ మళ్ళీ నాకు రిపీట్ చేసి. ఓకే, అది 1947 వాళ్ళకి శ్యామ్ గారితో మాట్లాడి ప్రతి నెల 2000 రూపాయలు పింఛన్ ఇప్పిస్తాను. ఏమైంది సార్? మాట్లాడండి సార్. అది 1947. నాకు ఒక డౌట్, ఏమైంది సార్? నాకు ఇక్కడ ఎంత నూనె రాసిన చుట్టాలు కట్టలేదు, మీరు ఏమీ రాకుండా అంత చుట్టలా వచ్చింది అక్కడ. యాక్చువల్ గా నేను రాత్రి రాశాను సార్. అది జారీ గడ్డంలోకి వెళ్ళింది సార్. ఇక్కడ పెరిగింది, ఇక్కడ మర్చిపోయింది సార్. అదృష్టం ఎక్కడ దాకా జారింది. ప్రపంచంలో ఏమంటే ఇక్కడ చూడలేదు ఫస్ట్ టైం. ఓకే, ఎనీహౌ నేను ఇలా మాట్లాడాలి కాబట్టి ఆవో అన్నారు సార్. ఇందాక నేను లోపలికి పోయి ఇందాక ఫంక్షన్ అని చెప్పేసి పక్క ఫంక్షన్ తీసుకెళ్ళారు. నిజంగా ఇదే ఇక్కడ అనుకోని అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక్కొక్కటి రామ్ రామ్ ఆవో ఆవో అంటున్నాడు. నాకు అప్పటికి డౌట్ వచ్చింది అందరూ బీహార్లో ఉన్నారని. ఈ గడ్డం చూసి ఈయన కూడా అదే పెళ్లికి వచ్చాను కానీ నేను లోపలికి వెళ్ళా, స్టేజ్ కనబడలేదు. ఎక్కడరా మన ఫంక్షన్ అంటే 1వ నెంబర్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు సార్. నేను కాదు సార్, అది మా తమ్ముడు ఉంటాడు. నేను ఇక్కడ చీఫ్ గెస్ట్ పిలిపించాను నన్ను ఇక్కడికి. మాట్లాడనివ్వండి ఒక్క నిమిషం సార్. ఇలాగను ఇలా దగ్గర ఇలా ఈ పని ఫోన్ మాట్లాడుతున్నావు, ఆయన మాట్లాడుతుంటే మధ్యలో నీకు 2 ఫోన్లా సార్? ఎన్ని ఫోన్లు ఉంటే మీకెందుకు సార్? నాకు అర్థం కాదు. ఏమో నన్ను మాట్లాడనివ్వండి. బాబు బయట ఆజా. ఎవరు రావట్లేదు. ఏంటి సార్ ఇతను? ఎవరు సార్ ఇతను? మాట్లాడండి. ఒక పాట పాడతాం మేము. మీరు పాట అంటే నేను నా పర్సనల్ ఒక పాట పాడతా ఉంటుంది. మీ పర్సనల్ ఎయిట్రా పర్సనల్ వన్ సింగింగ్. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయ. యాప చెట్టు కాస్తాయి యాపకాయలు. పాడండి సార్, మంచి మంచి పాటలు పాడుతున్నారు. పాట గుర్తొచ్చింది. ఏంటి సార్? మనిషి చెట్టుకు కాస్తాయి బట్టకాయలు. సార్ మీరు నన్ను గెస్ట్ గా పిలిచారో ఏంటో అర్థం అవ్వట్లేదు సార్. అతను జామ చెప్పండి మా గురుగారు సార్ పాటలు పాడుతున్నారు, జాగ్రత్త. ఇద్దరు ఒకటే క్లాసు.
దయచేసి అమ్మా మీ అందరి సమస్యలు ఒకటి అడుగుతున్నాను, నిజంగా అడుగుతున్నాను, సీరియస్ అడుగు అడుగు. నువ్వు ఏ ఆయిల్ వాడవు నాకు చెప్తే జన్మలో ఆయిల్ జోలికి వెళ్ళను. అమ్మా నేను వాడి నువ్వు ఏ ఆయిల్ తెలుసుకుందాం. నిజంగా చెప్పు, ఏ ఆయిల్ వాడు? అప్పట్లో నవరత్న చల్లగుందని వాడు ఇంత చల్లగా నాకు తెలియదు. పెట్టిన తర్వాత అదే నవరత్న చల్లగా ఉంటుందంటే వారానికో నెలకో పెట్టుకోవాలి. చల్లకుంటే రోజు ఎక్కుతావు, పర్మనెంట్గా చల్లగా అయిపోయింది. వాళ్ళు రాసిరు కూల్కు తండ కూల్కూలు అన్నారు. నాకు అర్థం కాలేదు. కరెక్ట్ 15 సంవత్సరాలు అర్థమైంది. యాక్చువల్గా తండానే, చివరికి తండా రాసి ఓ బండ అయిపోయింది ఇక్కడ. కూల్ అన్నారు, అందుకే ఇంత కూల్ అయిపోయింది ఇప్పుడు. నిజంగా నవరత్నం వాడితే జుట్టు ఊడిపోతారు అన్నమాట. అవును. అమ్మా దయచేసి చల్లగా ఉంది మనోడు పెట్టినట్టు రోజు పెట్టగలరు. ఆ తర్వాత పైన నవరత్నాలు తప్పే ఉండవు, 9 ఉంటాయి. సార్ ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారు ఏమైనా ఉందా సార్ ఇక్కడ? మాట్లాడు. సో గైస్ అది 90. ఒక నిమిషం భయ్యా, హలో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ దా. సార్ వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు సార్, మీరు డిస్టర్బ్ చేస్తారు సార్. వాళ్ళు బాగానే ఉన్నారు సార్. ఒక నిమిషం ఆగు, తీసుకో, మాట్లాడు. యా. సో దెన్ 1947. ఒక్క నిమిషం మళ్ళీ సార్ సెలబ్రిటీలు కనిపించినప్పుడు ఫోటోలు తీసుకోవాలి కదా. థ్యాంక్ యూ సార్, నన్ను సెలబ్రిటీ అని గుర్తుపట్టుకున్నందుకు చాలా సంతోషం సార్. మీరు ఎంత బాగా చేస్తుంటారు తెలుసా అండి సార్? మీరు టీవీలో వస్తుంటారు కదా, అయ్యో రెగ్యులర్ వస్తుంటా సార్. నేను టీవీలో పందుల పెంపకం కార్యక్రమం వస్తుంటుంది దూరదర్శన్ లో. పందులు కాదు సార్, నేను వేరే ప్రోగ్రామ్ సార్ నాది. అది ఏం ప్రోగ్రామ్? జబర్దస్త్ అని కామెడీ మొత్తం నవ్వుపిస్తుంటా సార్. ఇంకానా? టీవీ కనబడుతుంది కదా సార్, ప్రస్తుతానికి నేను కనబడతలే కదా. టీవీ చూడండి. గట్టిగా చెప్పట్ల రాకెట్ రావు గారు మీ పేరు కాదు సార్, రాకెట్ రావు కదా సార్. నేను చంపత్ చంద్ర గుర్తొచ్చింది ఈ వాయిస్ విన్నప్పుడే. అప్పారావు గారు. నేను అప్పారావు ఎలా ఉంటాను సార్? నేను ఎలా ఉన్నాను? అప్పారావు మిల్కి గోదలా ఉంటాడు, నేను మిల్కి బోల్లా ఉన్నాను. ఏమో అప్పారావు గారు తల తిప్పినట్టుంది సార్. మీరు నన్ను గుర్తుపడతారా? నేను గడ్డం నవీన్ సార్. గడ్డం నవీన్? ఎస్, రాకేష్ టీమ్ లో చేశాను. ఆయన అది రావి గారి టీమ్ లో చేశాను. ఆయన కూడా సార్ నన్ను ప్లీజ్ శాంతకుమార్ గారి టీమ్ లో కూడా చేశాను సార్. ఆయన కూడా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో చేయబోతున్నాను. చేయొద్దు ప్లీజ్, నేను ఉన్నాను సార్. చెప్పలేకుండా ఎమ్మెల్యే గారికి డిస్టర్బ్ చేయకూడదు. ఆ రోజుల్లో భయ్యా హిందీ తెలుగు మరాఠీ సార్. అజయ్ మీ రాజా తెలుగు వచ్చా నీకు? సీరియస్ గా అందరి ముందు అడుగుతున్నా, ఈ పేరేంటి చెప్పు. చలాకిచండి. నేను చలాకించండి బాగా చూసి చెప్పు. అప్పారావు. వెళ్ళిపో. థ్యాంక్స్ బాబు, నేను ముందే చెప్పాను అప్పారావు అని. బాబు అది బీహారాల్లో ఉన్నాడు, కొట్టేటట్టున్నాడు. చూస్తూ ఇగో ఇతరులకు తెలుసు నేను ఎవరు. బాబాయ్ పైకి రా ఒకసారి. చూడు చెప్తాను, ఇతను కరెక్ట్ చెప్తాను. నేను ఎవరు? నేను కరెక్ట్ చెప్తాను. ఇప్పుడు ఏమంటే యోగి గారు మీరు కూడా రావాలి సార్. నేను ఎవరో తెలియదు, అందరు విగ్రహం చేశాను సార్. చెప్పండి సార్. సార్ ఈయన ఎవరు సార్? ఇప్పుడు చెప్తాను కరెక్ట్ గా. నేను అడుగుతున్నాను సార్, ఆయన పేరేం పేరు సార్? ఎమ్మెల్యే గారు. జబర్దస్త్ లో చేస్తారంటే ఈ పేరు. జబర్దస్త్ లో చేస్తుంటా. షేకింగ్ షేక్. షేకింగ్ చేసి అంటావా? నాతో ఎన్ని రోజులు ఎన్ని పార్టిసిపేట్ నన్ను షేకింగ్ చేసి అంటావా సార్? అతను చిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు సార్. నాలాగా ఇద్దరు ఉంటారు. నేను వచ్చాడు. నేను జబర్దస్త్ లో చూస్తావా? చూస్తానండి. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయ్యో నాకెందుకు తెలియదు? తెలుసు అంట. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఈయన పేరు గట్టిగా చెప్పు. రోలర్ రఘు. రోలర్ రఘా? సూపర్. రోలర్ రఘు ఎలా ఉంటాడు, నేను ఎలా ఉంటాడు? ఆయన ఏం సార్ కరెక్ట్ గా చెప్పండి. వెళ్ళిపో సార్. కన్ఫ్యూజన్ ఇది అయ్యారు. నన్ను చాలా మంది గుర్తుపట్టే వాళ్ళు ఆ కొన నుంచి ఈ కొన దాకున్నారు సార్. గడ్డం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? సరే అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్నారు సార్. నా మాట ఎంతవరకు స్టార్ట్ అవ్వాలి సార్? అయిపోయింది, టైం అయిపోయింది. మైక్ ఆఫ్ చేశారు భయ్యా. మైక్ ఆఫ్ మళ్ళీ ఇంకా మైక్ ఆఫ్ చెక్. హలో వెళ్ళిపో. అమ్మా తాతగారికి ఒకసారి చప్పట్లు కొట్టరా నా కోసం. అమ్మా ఒకసారి